సువార్త ప్రకటించని ఎడల నాకు తర్వాత కూడా మన వెనుక వారు మన కొరకు చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయాలు మీరు గమనించండి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మీకు తర్వాత ఈ కార్యక్రమాలు తెలియచేస్తాం. మనము ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరమగీతములు 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలరా, చాలా గ్రంథాలు బైబిల్లో ఉన్నాయి. 66 గ్రంథాలు, 66 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన పేర్లతో పిలువబడుతున్నాయి. కానీ ఈ గ్రంథము మాత్రము, ఈ పుస్తకము మాత్రము దీనికి ఉన్న పేరు ఏం పేరమ్మా? పరమ గీతములు. అంటే ఇది ఒక పరసంబంధమైన పాట, ఇది ఒక పరసంబంధమైన మాట. ఇది పరసంబంధమైన ఆలోచనతో, పరసంబంధమైన చూపుతో, పరసంబంధమైన మనసుతో చదివితేనే, ఇంటేనే ఇది అర్థమవుతుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇకలోక సంబంధమైన ఆలోచన జ్ఞానముతో దీన్ని చదివినా, దీన్ని విన్నా నీకు ఏ విధమైన ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. నీకు రాంగుగా అర్థమవుతుంది. అంతా ఎలా అర్థమవుతుంది? నీకు రాంగుగా అర్థమవుతుంది. సునీత ఇట్లా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలేరా, ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. ఈ మాట మనం ఇటు తిరుగు, మోకరించు. ఈమె పేరు షోలమతి. ఎవరమ్మా? ఇక్కడ సంఘము మనకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందమ్మా? సంఘము మనకు కనిపిస్తుంది. అలాగే షోలమితి మనకు కనిపిస్తుంది. అలాగే వరుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ గ్రంథములో మనకు కనిపిస్తారు. ఇప్పుడు సునీత షోలమితి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆల్రెడీ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. హల్లెలూయా. ఈ వాక్యం మీకు అర్థము కావాలంటే పరసంబంధమైన ఆలోచన ఉన్నవారు మాత్రమే ఈ వాక్యాన్ని అర్థము చేసుకోగలుగుతారు. వారికి ఇది చాలా మాధుర్యముగా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా? చాలా మాధుర్యముగా ఉంటుంది, చాలా మాధుర్యముగా ఉంటుంది. అమ్మా రమ్ము కొట్టేవాడు పెట్టుకోండి, మళ్ళీ కర్రలు తీసుకుంటాం, కంజలు తీసుకుంటాం చేస్తే షోలమితి పక్కన మీరు కూడా ఉంటారు. తీసుకోమా, కంజర అమ్మా, జాగ్రత్త. అర్థమైందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా ఒకసారి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో గడపాలని, ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో గడపాలని,
నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని, యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని. పెళ్లి కుమారుడవు నీవేనని, వెలుగుచున్నది విటిని నేనేనని, పెళ్లి కుమారుడవు నీవేనని, వెలుగుచున్నది విటిని నేనేనని, కలంకమిలేని కన్యకనై ప్రియుడా నీతో కలవాలని, కలంకమిలేని కన్యకనై ప్రియుడా నీలో కలవాలని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. హల్లెలూయా హల్లెలూయా. నేను ఒక సాక్ష్యం మీతో చెప్పి ఆ తర్వాత వాక్యం చెప్తాను. శుక్రవారం రాత్రి మేము సుమారు ఒక 15 మంది ఒక ఇంటికి ప్రార్థన కూటానికి వెళ్ళాం. దేవునికి స్తోత్రం. అంటే మీకు అవసరం అని చెప్తున్నాను ఈ మాట. శుక్రవారం రాత్రి నాతో పాటు చాలామంది వచ్చారు. ఇక్కడ వాళ్ళు కూడా చక్కగా మేము వెళుతుంతో మాకు మంచిళ్ళు ఇచ్చారు. ఆ ఇంట్లో భార్య భర్తలు ఇద్దరే ఉంటారు, మంది ఎవరు లేరు. ప్రార్థనలో కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చాలా ఆశీర్వాదకరంగా జరిగింది. ప్రార్థనలో చక్కగా కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్న తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చాలామంది వచ్చారు. అయితే ప్రార్థన అయిన తర్వాత దాదాపు 5 రకాలతో మాకు మంచి భోజనం పెట్టారు. దేవునికి స్తోత్రం. అంతేగాని మేము వెళ్ళిన తర్వాత పాస్టర్ నన్ను కాస్త పొయ్యంటి ఇస్తే మేము ఎరగట్లు కోసుకోవాలంటలా. దేవునికి స్తోత్రం. అన్న ఎవరు చేశారంటే వాళ్ళు చెప్తున్నారు, అన్న నేను కొద్దిగా కోసి అందించాను, అక్క మాత్రమే చేసింది అని చెప్పారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు చేసింది ప్రతి ఒక్కటి చాలా తినటానికి రుచిగా ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనోళ్ళు కూటం పెడతారు, కూటం పెట్టిన వాళ్ళు మాత్రం కూటంలో ఉండరు. కూటం పెట్టిన వాళ్ళు ఎక్కడ ఉండరు. ఇక వాళ్ళు వండినంతసేపు వండుతాము, ఇక వండిన తర్వాత పిలుచుకొస్తూ ఉంటారు, అన్నది ఎందుకని రా, అన్నది ఎందుకని రా అని. ఇక పాస్టర్ గారు చెప్పుకుంటాడు, తింటాడు, పోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. లేదు, శుక్రవారం రాత్రి శాంసన్ అన్న ఇంటికాడ కూటం నాకు సంతోషదాయకంగా జరిగింది. ఎందుకని ఇంతగా చెప్తున్నానంటే నాతో వచ్చిన అడిగితే మీకు చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఈ సంఘము అంటున్న మాట, నిన్ను బట్టి మేము సంతోషించుచున్నాము. నేటి దినాన సంఘమును బట్టి, క్రీస్తును బట్టి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ సంఘము అనగా ఎవరు?
ఈ క్రీస్తు అనగా ఎవరు అంటే, ఎఫెసీ పత్రికలో అక్కడ 5 అధ్యాయములో రాయబడి ఉంది, శరీరము. ఇక్కడ నుంచి ఈ దిగువ భాగమంతా ఏమిటమ్మా? శరీరము. ఇది మాత్రము శిరస్సు. చెప్పలం, ఇది మాత్రము శిరస్సు. ఇప్పుడు ఈ శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా ఉంది. ఈ శరీరము సంఘమునకు సాదృశ్యముగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు సంఘము, ఈ సంఘము యేసుక్రీస్తు ఈ సంఘమునకు శిరస్సై ఉన్నాడు. యేసుక్రీస్తుకి ఈ సంఘము శరీరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ శరీరములో గోర్లు ఉన్నాయి. ఈ శరీరములో కుడి కాలు ఉంది, ఎడమ కాలు ఉంది, అలాగే కుడి చెయ్యి, ఎడమ చెయ్యి ఉంది. ఇది ఏది ఒక సామాన్యమైనది కాదు. ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు శరీరం అయి ఉన్నది. ఇప్పుడు సంఘములో నువ్వు స్త్రీగా ఉండొచ్చు, పురుషునిగా ఉండొచ్చు, సేవకునిగా ఉండొచ్చు, సేవకురాండ్లుగా ఉండొచ్చు, సంఘ పెద్దగా ఉండొచ్చు, సంఘ పెద్దమ్మగా ఉండొచ్చు. నువ్వు ఎవరివై ఉండొచ్చు, నువ్వు క్రీస్తు శరీరం అయి ఉన్నావు. ఆమేన్. ఏమై ఉన్నావు? క్రీస్తు శరీరం అయి ఉన్నావు. ఈ సంఘము అనగా ఇది క్రీస్తు శరీరము. అయితే ఇక్కడ నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించి ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరానికి ఈ పూట వచ్చిన నీవు దేనిని బట్టి నీ జీవితములో సంతోషము కలుగుతుంది? ఈ లోకాన్ని చూసి, లేక ఈ లోకములో ఉన్న వాటిని చూసి, లేకపోతే ఈ లోకములో ఉన్న బంధువులను చూసినప్పుడు, లేక ఈ లోకములో ఉన్న స్నేహితులను చూసినప్పుడు, లేకపోతే ఈ లోకములో ఉన్న వస్తువులను చూసినప్పుడు, లేక ఈ లోకములో ఉన్న ఆహార పదార్థాలను చూసినప్పుడు, లేకపోతే నీకు నచ్చిన బట్టలు నువ్వు కొనుక్కున్నప్పుడు, లేకపోతే నీకు మెచ్చిన వారిని నువ్వు కలుసుకున్నప్పుడు నువ్వు సంతోషిస్తున్నావా? లేక నీవు సంఘమును బట్టి, నువ్వు క్రీస్తుని బట్టి, క్రీస్తు శరీరాన్ని బట్టి సంతోషించుచున్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క షోలమితి అంటున్న మాట, ఈ యొక్క సంఘము అంటున్న మాట ఏమిటంటే, నిన్ను బట్టి నేను సంతోషించుచున్నాను. మొదటి కీర్తన 2 వాక్యములో చూసినట్లయితే, ధర్మశాస్త్రమును బట్టి ఆనందిస్తూ ఉన్నాము. దేనిని బట్టి? ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాము. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన పరమానందమే, యేసయ్యా నీలో. నా ప్రియ దేవుని బిడ్డ, ఇది పరసంబంధమైన మాట. ఈ పరసంబంధమైన మాట నువ్వు విని, ఈ మాటను నువ్వు ధ్యానించి, ఈ మాట వినుట ద్వారా, ఈ మాటను ధ్యానించుట ద్వారా, ఈ మాటను నెమరు వేసుకొనుట ద్వారా నువ్వు ఆనందించినట్లయితే ఆకాశమందున్న ప్రభువు నిన్ను చూస్తాడు. అయ్యో, ఈ బిడ్డకు, ఈ సహోదరికి
ఈ అక్కకు, ఈ తమ్మునికి, ఈ చెల్లికి పరలోకము పట్ల ఆశ ఉంది. పరలోక రాజ్యములో ప్రవేశించాలని సంతోషం ఉంది. కాబట్టి వీరి కొరకు నేను పరలోకాన్ని సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తల్లి ఉంది, ఆ పిల్లలు ఏది ఇష్టపడితే అది ఆ పిల్లలకు వండి పెడతా ఉంటారు. ఏది ఇష్టపడితే అది పిల్లలు ఇష్టంగా తింటారని అదే వండి పెడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. అలాగే ఇప్పుడు నీవు పరలోకాన్ని ఇష్టపడితే, దేన్ని ఇష్టపడితే? పరలోకాన్ని ఇష్టపడితే నీ కొరకు నా దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏం సిద్ధపరుస్తూ ఉంటాడు? పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఎందుకయ్యా ఈ పరలోక రాజ్యాన్ని ఎంత ప్రయాసపడి బంగారు పట్టణాన్ని సిద్ధపరుస్తున్నావు అంటే, భూమి మీద ఉన్న నా బిడ్డలు ఈ పరసంబంధమైన వార్త వినగానే, ఈ పరసంబంధమైన మాట వినగానే వారిలో సంతోషిస్తున్నారు. వాళ్ళు దీవారాత్రములు ఈ పరసంబంధమైన మాటలను ధ్యానం చేస్తూ, చదవండి ఆ మాట ఇప్పుడు 2 వచనాన్ని. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువారు ధన్యుడు. ఇక వీళ్ళు రాత్రి పగలు కూడా ఇదే ధ్యానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు పిల్లలు ఉంటారు, ఇక రాత్రి చూసినా పగలు చూసినా ఇప్పుడు చూసినా అప్ప రూపాయి డబ్బు 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 అప్ప డబ్బు అప్ప డబ్బు అప్ప డబ్బు అప్ప ఇదే పని. ఏ పనమ్మా చెప్పాలి. ఇక రాత్రి పగలు కూడా ఏ మాట ఉంటారు? ఇక డబ్బు అప్ప, డబ్బు అప్ప. నాకు తెలిసిన మన సంఘ పెద్ద ఒక ఆయన ఉన్నాడు. ఆయన 100 రూపాయలు మార్చి 20 రూపాయలు 10 రూపాయలు జేబులో పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయనకి 4 ఉన్నారు, 4 నర రూపాయలు రాక్షసులు లాంటి మనవాళ్ళు. ఒక్కసారి మీద పడిపోతారు, తాత ఇస్తావా నీ గొంతు కోసిన అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిల్లర మార్చి పెట్టుకుని 10 రూపాయలు తక్కువ 5 రూపాయలు ఇస్తాలు తీసుకోరు. 5 రూపాయలు ఇస్తాలు తీసుకోరు. 10 రూపాయలు పంచుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇక దేవరాత్రులు అదే పని. ఏ పని? ఆదివారం కూర్చున్న డబ్బు ఇస్తే నేను వెళ్ళిపోతాను, డబ్బు ఇస్తే నేను వెళ్ళిపోతాను, డబ్బు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఆయన వాక్యం వినాలంటే అలా డబ్బు ఇస్తే వెళ్ళిపోతాను, పేడ పోయినట్టు. పగల కూటంలో అదే పని, రాత్రి కూటంలో అదే పని. పగల కూటంలో అదే పని, రాత్రి కూటంలో పని. ఎక్కడికైనా డబ్బు 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 అప్ప అప్ప. దేవునికి స్తోత్రం. ఆయన బిడ్డలమైన మనందరము, ఆయన బిడ్డవైన నీవు, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, చేరిన ప్రతి ఒక్కరూ దీవారాత్రులు ఆ ధర్మశాస్త్రమును, ఆ వాక్యమును ధ్యానము చేస్తూ, దాని పట్ల ఆనందిస్తూ, దాని పట్ల సంతోషిస్తూ, దాని పట్ల ఉత్సహించిన వారు ఎవరు అంటే వారు ధన్యులు. కోట్ల రూపాయలు డబ్బులు ఉన్న వాళ్ళు కాదమ్మా, లేకపోతే వడ్డీల మీద వడ్డీలు సంపాదించేవారు కాదమ్మా. బంగారము ఎక్కువగా చేయించుకొని మెడలో కాసేపు బీరువాలో కాసేపు మారుస్తూ ఉండేవాళ్ళు కాదమ్మా. ఎవరంటే దీవారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానము చేసేవారు ధన్యులు. ఈ పూట నీవు ధన్యుడివేనా? నీవు ధన్యురాలువేనా? నీ బ్రతుకులో సంతోషం ఉందా? ఉంది. దేనిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు? ఉపదేశమును బట్టి, వాక్యమును బట్టి, వినుచున్న వాక్యమును బట్టి, నువ్వు చదువుతున్న వాక్యమును బట్టి నీవు సంతోషించి ఉత్సహిస్తున్నావా? లేకపోతే తినే తిండిని బట్టి, కట్టుకునే బట్టలను బట్టి, బంధువులను చూసి
ఇకలోక సంబంధమైన వాటిని చూసి నువ్వు సంతోషిస్తుంటే దేవుని వాక్యం చెప్తుంది యోహాను పత్రికలో, లోకము దాని ఆశయు గతించును. అవన్నీ భూ సంబంధమైనవి, అవన్నీ భూ సంబంధమైనవి. వాటిని చూసి సంతోషించే ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే, ఆ ధనవంతుడు నేరుగా పాతాళములోనికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళములోనికి వెళ్ళాడు. పాతాళములోనికి వెళ్ళాడు. పాతాళములోనికి వెళ్ళిపోయాడు. ఎందుకయ్యా ఈ వ్యక్తి పాతాళములోనికి వెళ్ళిపోయాడంటే, ఈ వ్యక్తి పరలోకమును బట్టి సంతోషించిన వ్యక్తి కాదు, ఉపదేశమును బట్టి సంతోషించిన వ్యక్తి కాదు, వాక్యమును బట్టి సంతోషించిన వ్యక్తి కాదు, ఆయన సంఘమును బట్టి, ఆయన శరీరమును బట్టి సంతోషించిన వ్యక్తి కాదు. ఈ వ్యక్తి పట్టు పరుపు మీద నేను పండుకొని ఉన్నాను, బంగారు ఉయ్యల నేను ఊగుతున్నాను, నా ప్రాణమా తిను తిను తిను, తాగు, సంతోషించు అన్నాడు. కాబట్టి ఈ వ్యక్తి ఈ పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. కాబట్టి మనము దేవుని బిడ్డలమైన మనము సంతోషించవలసింది లోకాన్ని బట్టి కాదు, లోకములో ఉన్న దానిని బట్టి కాదు, దేవుని వాక్యమును బట్టి, ఆయన సంఘమును బట్టి, క్రీస్తును బట్టి మనము సంతోషించువారుమై ఉందుముగాక. ఆమేన్. ఆ తదుపరి మాట, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి కుమారుడవు నీవేనని వెలుగుచున్నది వీటిని నేనేనని, పెళ్లి కుమారుడవు నీవేనని, వెలుగుచున్నది వీటిని నేనేనని, కలంకమే లేని కన్యకనై ప్రియుడా నీలో కలవాలని, కలంకమే లేని కన్యకనై ప్రియుడా నీతో గెలవాలని. అందరూ నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని అందరూ తీయాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇక్కడ దేవుడు లోకమును ప్రేమించెను అని లేదు, ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ఆయన ప్రేమించాడమ్మా, నన్ను ఆయన ప్రేమించాడు, మనందరినీ కూడా ఆయన ప్రేమించాడు, ఎంతగానో ప్రేమించాడు. కానీ నీవు ఆయనను ప్రేమిస్తున్నావా? నీవు ఆయనను ప్రేమిస్తున్నావా? యేసు ప్రభు అంటే నాకు ఇష్టమండి అంటే సరిపోదు, క్రియల్లో నీవు చూపగలవా? దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ప్రేమించాడు అంటే ఆ ప్రేమించిన దాని విషయంలో సమయాన్ని లెక్క చూడడు, ధనాన్ని లెక్క చూసుకోడు. దేవునికి స్తోత్రం. సమయాన్ని లెక్క చూడడు,
ధనాన్ని లెక్క చూడటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో నేను ఒంగోలులో ఒక ఆటో మీద ప్రయాణం చేశాను. ఒక ఆటో మీద ప్రయాణం చేస్తే ఆటో ఒక 50 లక్షల రూపాయల కారు కంటే కూడా నాకు ఆటో అందంగా కనిపించింది. నా కంటిని బాగా ఆకర్షించింది. తమ్ముడు, ఎంత ఖర్చు పెట్టావమ్మా ఈ ఆటో కొరకు అన్న లెక్కలు వేసుకుంటేనే అసలు పెట్టేవాడిని కాదన్నా అన్నాడు. ఒంగోలు ఈ ప్రాంతాల్లో ఎక్కడ నచ్చక నరసరావుపేటకి వెళ్ళి దీన్ని చేయించుకొచ్చానన్నా అని చెప్తా ఉన్నాడు. ఇక దానికి అసలు ఎన్ని సోకులు చేశాడు అంటే, మామూలుగా మన ప్రాంతంలో ఉన్న ఆటోలేమో ఎద్దువలే ఉన్నాయి, ఆటో మాత్రం గంగిరెద్దులాగా ఉంది. అంటే ఎన్ని సోకులు దానికి చేశాడో ఇక మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఇక దాన్ని అంతగా ప్రేమించి, అంటే మన వాళ్ళు కూడా ఆటో అంటే సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్చేవాళ్ళు ఉన్నారు, టైర్కి గాలి పట్టేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడన్నా గుర్తొస్తే పండగ వస్తే అమ్మా దాన్ని కడుగుతారు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజున కడుగుతూ ఉన్నారు. ఏంటి వాళ్ళు కడుగుతున్నారంటే చెప్పారు ఎవరో ఈరోజు పండగ అని. ఓహో, వీళ్ళు ఈ పండగలు కూడా కడుక్కుంటారు అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం. కానీ ఆటో అలా లేదండి. దేవునికి స్తోత్రం. గంగిరెద్దు మీద ఎన్ని కప్పుతారో, ఎన్ని దుప్పట్లు కప్పుతారో, ఎన్ని చారీలు చీరలు కప్పుతారో, దానికి ఎన్ని పువ్వులు పెడతారో అంతకంటే ఎక్కువ దానికి పెట్టేసాడు. దేవునికి స్తోత్రం. అన్నా దీన్ని నేను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాయంకాలం కూరగాయలైన ఇంటికి తీసుకెళ్తాం మర్చిపోతా, కానీ దీనికి ఏది తక్కువైనా నేను తట్టుకోలేను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావా? యేసయ్యను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమించుచున్నాను అనటానికి నువ్వు ఈ పూట రుజువు చేయగలవా? దేవునికి స్తోత్రం. నా ప్రభువు మాత్రం ఈ పూట చెప్తున్నాడు, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. అది కొలతలు లేనిది. దేవునికి స్తోత్రం. అది కాలము మారితే మారిపోయేది కాదు, వయసు వరవడిని బట్టి మారిపోయేది కాదు, డబ్బులు లేకపోతే మారిపోయేది కాదు. నువ్వు పసితనములో నిన్ను ప్రేమించాను, చిన్నతనములో నిన్ను ప్రేమించాను, యవనతనములో నిన్ను ప్రేమించాను, వృద్ధాప్యములో కూడా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఇలలోని ప్రేమలన్నీయో స్థిరము కాదు, కరిగిపోవును. ఇలలోని ప్రేమలన్నీయో స్థిరము కాదు, కరిగిపోవును.
క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. బంధుమిత్రుల ప్రేమ నీడవలే గతించును. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే. అంటే డబ్బులున్నంత కాలం. ఈ డబ్బులు కానీ నెమ్మదిగా అయిపోతున్నాయి అంటే అది నీడవలె అలాగా వెళ్ళిపోతుంది. కానీ నా యేసయ్య ప్రేమ, ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉండే ప్రేమ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు యేసయ్యను ప్రేమించినట్లయితే, యేసయ్యను ఆకర్షించినట్లయితే, యేసయ్యకు నువ్వు ఆకర్షించబడినట్లయితే మీ ఇరువురు మధ్యలో ఒక బంధము, ఒక అనుబంధము ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బంధము ఎడతీయలేని బంధము. ఏ ఒక్కరు ఆ బంధమును వేరు చేయలేరు, విడతీయలేరు. దేవునికి స్తోత్రం. ఆ బంధము, ఆ సంబంధము నీకు యేసయ్యతో నీవు కలిగి ఉన్నావా? దేవునికి స్తోత్రం. మన బంధము, అనుబంధము విడతీయగలరా ఎవరైనను మరి ఏదైనను? హల్లెలూయా. రావటం వెళ్ళటం, రావటం వెళ్ళటం. లేకపోతే నా ప్రభువుతో, యేసయ్యతో ఆ బంధాన్ని, ఆ అనుబంధాన్ని, ఆ సంబంధాన్ని నీవు కలిగి ఉన్నావా? దేవునికి స్తోత్రం. ఆ సంబంధమే నీకుంటే, ఆ అనుబంధమే నీకుంటే, అయ్యా నీవు లేకుండా నేను బ్రతకలేను, నీ వాక్యము లేకుండా నేను బ్రతకలేను, నీ సహవాసము లేకుండా బ్రతకలేము, నీవు లేకుండా నేను ఉండలేనని ఆయన కొరకు నీవు పరితపిస్తావు. దేవునికి స్తోత్రం. ఆ బంధం నీకు లేకపోతే, శనివారమే లేకపోయినా, ఉపవాస ప్రార్థన లేకపోయినా, ఆదివారమే లేకపోయినా, ప్రభు బలారాధన లేకపోయినా ఏం కాదులే, వచ్చే నెల వెళ్ళొచ్చు. అందులో క్రిస్మస్ పండుగ వస్తే కొత్త బట్టలు కుట్టించుకుని అప్పుడు ఒకసారి పోవచ్చులే. ఎందుకంటే నీకు యేసయ్యకు ఆ బంధము లేనందున, ఆ సంబంధము లేనందున, ఆ సంబంధం ఉంటే, ఆ బంధం ఉంటే ఆయన్ను విడిచి, ఆయన సహవాసాన్ని విడిచి నీవు ఉండలేవు, నీవు ఉండలేవు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము ఈ పూట నీతో మాట్లాడుతుంది. ఆ బంధము ప్రతి ఒక్కరూ యేసయ్యతో, ఎవరితోనమ్మా? చెప్పలు ఎవరితో? యేసయ్యతో కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ చివరి మాట చదువుకుందాం, సమయం అయిపోయింది, ముగించుకుందాం. అది చదవండి, చివరి మాట. ద్రాక్షారసము కన్నా తదుపరి యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. షలోమిత్ చెప్తుంది, అయ్యా వీరు యథార్థమైన మనస్సుతో నిన్ను ప్రేమించుచున్నారు. ఏ మనస్సు? యథార్థమైన మనస్సు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలరా, ఒక భార్య భర్తలు దేవుని మందిరములో చక్కగా కొనసాగుతున్నారు భక్తిగా. ఇక చూసిన వాళ్ళందరూ సంఘములో వీళ్ళు చక్కగా భక్తులు కదా అని అంటూ ఉన్నారు.
వాళ్ళు భక్తిగానే కొనసాగుతూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఒకరోజు ఇలాగే వాక్య పరిచర్య చేస్తుంటే సడన్గా లేచి ఇద్దరు నిలబడిపోయారు. ఇద్దరు నిలబడిపోతే పాస్టర్ గారు అంటున్నారు, మా కాస్త మీరు కూర్చుంటే నేను వాక్యం చెప్తాను. ఏదైనా సాక్ష్యం చెప్పాలంటే, ఇంకేదైనా ప్రార్థన వినపం చెప్పాలంటే తదుపరి చెప్తురు. కానీ అమ్మా మీరు కాస్త కూర్చుంటే నేను వాక్యం చెప్తానమ్మా అంటే వాళ్ళు లేదు లేదు మేము చెప్పాలి అంటున్నారు. ఏం చెప్తారమ్మా చెప్పండి అంటే వాళ్ళు వెంటనే ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఈ పరిచర్య కొరకు మా దగ్గర దేవునికి ఇవ్వవలసింది ఉంది, అది మేము దేవునికి ఇస్తాము అంటున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభు మీకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి స్తోత్రం అమ్మా, మరి తీసుకురండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు. ప్రభు మీకు ప్రేరేపణ ఇచ్చాడు. ప్రేరేపణ బట్టి దేవునికి స్తోత్రాలు. కొందరికి సాతాను ఏంటంటే అసలు ఆ ప్రేరేపణ రాలేదు. ఇదిగో నీ దరిద్రం పోతుంది, నీ నెత్తి మీద కూర్చొని చనిపోతుంది. ఆ చనిపోతే మరి కష్టం కదా, అందుకని అలాంటి ప్రేరేపణ నీకు రాకూడదు. మనిషి రాయి చేసుకో, నీ మనసు రాయి చేసుకో, కూర్చో, చెప్పింది ఏదైనా ఉంటే విను, నెమ్మదిగా బయలుదేరి వచ్చేయాలి. అంతేగాని ఏ విధమైన ప్రేరేపణ నీ హృదయంలో రాకూడదు. నీకు కలిగిన దానిలో కొంచెమైనా ఇవ్వాలని. ఎన్ని పండుగలు జరిగినా, ఎన్ని సభలు జరిగినా నీ హృదయములో మాత్రం ఆ ప్రేరేపణ రాకూడదు అని కొందరుకి సాతాను సీల్ చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే వీళ్ళు అయితే ఏం చేశారంటే ప్రేరేపణ కలిగిన వారై మేము దేవునికి ఇస్తాము అని చెప్తే అది తీసుకురండి అని చెప్పారు పాస్టర్. వాళ్ళు ఇంటికి వెళ్ళి దేవుడికి ఇచ్చేయాలనుకుని అయ్యి బాబోయ్, ఇంత దేవునికా? ఇదంతా దేవుడు ఏం చేసుకుంటాడు, ఇదంతా సేవకుడు ఏం చేసుకుంటాడు, ఇదంతా పాస్టర్ గారు ఏం చేసుకుంటాడని దేవునికి ఇవ్వవలసిన భాగములో కూడా కొంత దాచిపెట్టేసుకుని ఏదో అరకొర తెచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వీళ్ళకి సేవకులంటే ప్రేమ ఉంది, సంఘము అంటే ప్రేమ ఉంది, క్రీస్తు శరీరం అంటే ప్రేమ ఉంది, క్రీస్తు అంటే ప్రేమ ఉంది. కానీ యథార్థత లేని ప్రేమ ఇది, యథార్థత లేని భక్తి ఇది, యథార్థత లేని విశ్వాసం ఇది, యథార్థత లేని బ్రతుకిది. దేవునికి స్తోత్రం. కానీ ఈ బిడ్డలు ఇక్కడ చెప్తున్న మాట, షోలమితి ఇక్కడ చెప్తున్న మాట యథార్థమైన, దేవునికి స్తోత్ర, హల్లెలూయా, యథార్థమైన మనస్సుతో మేము మిమ్ములను నిన్ను ప్రేమించుచున్నాను. నా ప్రియ దేవుని బిడ్డ, నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, నా దేవుడు నిన్ను దీవించాలి అంటే, నా దేవుడు ఉన్నతమైన వాటి మీద నిన్ను అధిపతిగా చేయాలి, ఆశీర్వాదకరముగా నీ జీవితాన్ని చేయాలంటే నా దేవుడు యథార్థతను చూస్తున్నాడు. దేవునికి స్తోత్ర. ఏం చూస్తున్నాడమ్మా? యథార్థతను చూస్తున్నాడు. యథార్థవంతురాలేనా, యథార్థవంతుడేనా? ఎందుకనంటే నిన్ను ఆయన తీసుకుని వెళ్ళి బంగారు పట్టణములో పెట్టాలి. నిన్ను ఆయన తీసుకుని వెళ్ళి ఒక శ్రేయస్సుకరమైన ఆశీర్వాదం నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఆయన సొంతము చేయాలి. ఇవన్నీ నీకు అప్పగించాలంటే ఆయన నీ జీవితంలో యథార్థతను చూస్తున్నాడమ్మా. ఏం చూస్తున్నాడు? యథార్థవంతురాలేనా, యథార్థవంతుడేనా, ఈ కుటుంబం యథార్థవంతులేనా?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ఆ యథార్థతను నా దేవుని ఎదుట చూపించగలుగుతారో, ఆ యథార్థత నా దేవుని ఎదుట నిరూపించగలుగుతారో, వారు జీవితములో ఆయన ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ దరిద్రానికి కారణం నీ బుద్ధి, నీ మనస్సు. ఎప్పుడైతే ఆ మైండ్ మారుతుందో, ఆ బుద్ధి మారుతుందో, ఆ ఆలోచన విధానం మారుతుందో, దరిద్రము తొలగిపోతుంది, ఆర్థిక పరిస్థితులు తొలగిపోతాయి. చాలామంది అంటారు జాతకం అంటారు. జాతకం కాదు, నీ బుద్ధి మారితే, నీ మనస్సు మారితే నిన్ను వెంబడిస్తున్న ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిటి అంటే ఆ మాట చదివి యథార్థమైన, ఆ వాక్యాన్ని ఒకసారి చదవండి. యథార్థమైన మనస్సు. ప్రియ దేవుని బిడ్డలేరా, 22వ అధ్యాయము ఆది కాండము, అక్కడ అబ్రహాము చరిత్ర మనకు బాగా తెలిసిన చరిత్ర. అబ్రహాముకి ఒక బిడ్డ పుట్టాడు, లేక పుట్టాడు, వృద్ధాప్యమందు పుట్టాడు, లేక వృద్ధాప్యమందు పుట్టాడు. వృద్ధాప్యమందు పుట్టిన ఆ బిడ్డతో అబ్రహాము శారమ్మ ముద్దులు పెట్టుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఇప్పుడు ప్రభు చూసిన ఆ బిడ్డను వాళ్ళు ముద్దులు పెట్టుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించి ఆయన ఏమి దాచుకోకుండా మనకి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమి దాచుకోలేదు, అన్నీ మనకిచ్చేసాడు. దేవునికి స్తోత్రం. పరలోకములో 24 పద్యుల పెద్దలో కోట్లాది దేవదూతల మధ్యలో పరిశుద్ధుడని కొనియాడబడుతూ జీవితాన్ని గడిపే ఆయన దీన దరిద్రునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకని ఆయన దరిద్రునిగా మార్చబడ్డాడంటే మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రునిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమి కూడా దాచుకోకుండా ప్రతిదీ మనకు ఆయన ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఆయన అంతగా మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆఖరి రక్తబొట్టు వరకు రక్తమును కార్చాడు. ఏమి ఆయన దాచుకోకుండా అంత మనకు దారపోసేసాడు, త్యాగము చేశాడు. ఎందుకనంటే ఆయన నిన్ను ఎంతో ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమించిన ఆయన్ని అబ్రహామును అడుగుతున్నాడు, అబ్రహామా. దేవునికి స్తోత్రం. అభిషేక్ రే ఎప్పుడు నీ పుట్టినరోజు మర్చిపోయా నేను. అయిపోయిందమ్మా, వచ్చే ఆదివారం వచ్చింది. మంచిది, లేపు ఒకసారి లేపు. ఇట్రా ప్రవీణ్ రానని మంచోడు. ప్రవీణ్ కూడా కాకుండా బాగా జలుబు చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళు బాగుంటుంది. నానా నువ్వురా, ప్రభు కుమార్ రా, దా ఇటు దానా ప్రభు కుమారు దా.
దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎలాగ చీకుతుండే తీసుకుని చీకుతా ఉండు, చీకుతా ఉండు, తీయే. చీకుతా ఉండు, ఇటు చీకుతా ఉండు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. మాటింటే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలేరా, రుచిగా ఉందా? బాగుందా? ఇప్పుడు ఈ వ్యక్తి మనస్సు తెలుసుకోవటానికి, ఏం తెలుసుకోవటానికి? మనస్సు తెలుసుకోవటానికి ఇప్పుడు నేనేం చేశానంటే రవ్వంత పెట్టమని అడిగా. అమ్మ చాక్లెట్లు లేక నాకు ఇగో ఇది అండి చాక్లెట్లు. దేవునికి స్తోత్రం. లేకపోతే చాక్లెట్లు కొనుక్కోలేక అమ్మా, కానీ నాకు ఇదే కావాలి. రే రవంత పెట్టరా, రే రవంత పెట్టరా, రే నాకు నోరుతుంది రవంత పెట్టరా అని అబ్రహాముని దేవుడు అడిగాడు. ఆదామును సృష్టించిన వాడు ఆయనే. ఆదాము ప్రకటెముకలలో మాంసము తీసి వెముకను తీసి నారిని చేసింది ఆయనే. గర్భఫలం ఇచ్చింది ఆయనే. ఆయనే అబ్రహామును అడుగుతున్నాడు, అబ్రహామా నువ్వు ఇష్టంగా చప్పరిస్తూ ముద్దులు పెట్టుకుంటున్నా ఆ ఇస్సాకుని నాకు బలివి అని అడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం బ్రతుకేంటంటే ఎంతకాలం బొమ్మల వ్యాపారం చేసిన గొర్రెకు తోక బిచ్చుడు అన్నట్లు అతను బ్రతుకుంది. ఎప్పుడైతే నా దేవుని పిలుపు చొప్పున దేవునిని వెంబడించాడో అప్పుడు అతని స్థితి మారిపోయింది, అతని పరిస్థితి మారిపోయింది. 24వ అధ్యాయం 1వ వాక్యములో చూసినట్లయితే అబ్రహాము బహువృద్ధుడై కాలము కలిసి వృద్ధుడైనను అన్ని విషయాలలో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించిన కొడు చప్పట్లో. హల్లెలూయా. అబ్రహామా ఎలా నువ్వు బయలుదేరావంటే వట్టి చేతులతో కట్టుబట్టలతో. చెప్పండి, వట్టి చేతులు కట్టుబట్టలతో వచ్చిన వ్యక్తినికి ఇలాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అతని బ్రతుకులో ఇక సంతానమే లేదని ప్రజలందరూ అన్న పరిస్థితుల్లో అతనికి సంతానం ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాము మనస్సు తెలుసుకోవటానికి, మన భాషలో బుద్ధి తెలుసుకోవటానికి, అబ్రహామా నీకు ఒక కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు బలి ఇచ్చేసేయ్ అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కాబట్టి అబ్రహాము ఏమో కానీ నిన్ను కానీ అమ్మా సువార్త సునాదు పండుగ కాబట్టి ఒక 10,000 రూపాయలు నీ కష్టార్జితం ఖర్చు పెట్టమ్మా అని సేవకుడు కానీ చెప్పుంటే ఇక అదే ఆఖరి రోజు. దేవునికి స్తోత్రం. అదే ఇక చివరి రోజు. అందుకే నీ బుద్ధి తెలిసి దేవుడిని అడగల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలరా, అబ్రహాము మనస్సు తెలుసుకోవటానికి, ఏం తెలుసుకోవటాకమ్మా? మనస్సు తెలుసుకోవటానికి. దేవునికి స్తోత్రం. అబ్రహామా అనగానే అబ్రహాము బాగా ఆలోచన చేశాడు.
బాగా ఆలోచన చేశాడు, బాగా ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఈ విషయము కానీ ఇంట్లో మనిషికి తెలిస్తే నన్ను పానేవాడు. దేవునికి స్తోత్రం. ఒక సహోదరుడు ₹1,00,000 కానుకిచ్చి నాతో ఒక విషయం చెప్పాడు. పాస్టర్ గారు, ఇది ఎవరికి తెలియకూడదు అన్నాడు. అయ్యా అదేంటి అట్లా అంటున్నావు? నేను సిస్టర్కి చెప్తానంటే, ఇదిగో అస్సలు శారముకు తెలిస్తే ఇస్సాకు అబ్రహాము అంత ఆశీర్వాదాలు అనుభవించేవాళ్ళు కాదు. అబ్రహమా, ఆకాశం వైపు చూడు, ఆకాశములో ఉన్న నక్షత్రముల వలె, సముద్రపు ఒడ్డునున్న ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానన్న వాగ్దానానికి శారా దూరం చేసేది. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానము కొరకు, ఆశీర్వాదము కొరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అబ్రహాముని అడిగితే శారము నిద్రలోనే ఉంది. చక్కగా ఇస్సాకుని తీసుకున్నాడు, చక్కగా పర్వతానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. పర్వతానికి వెళ్ళిపోయి ఇక అంతా చేసేసాడు, సిద్ధపరిచేసి ఆ కట్టెల మీదకు పడుకోబెట్టి కత్తిపైకి ఎత్తేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్నిసార్లు అడిగితాడు బయట పెట్టాడు, చూసారా? ఇన్నిసార్లు అడిగి ముందే మెంగొద్దని చెప్పా. ఇన్నిసార్లు పెట్టరా నాయనా అంటే బయట పెట్టడం చూసేవా? దేవుని స్తోత్రం. అబ్రహాము అలా చేయలేదు, ఆ బిడ్డను బయట పెట్టేశాడు. అయ్యా, నీవిచ్చావు, నీవు అడిగావు, నేను నీకు ఇచ్చుచున్నాను. కొడ చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము మనస్సు దేవునికి ఇచ్చే మనస్సు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈడి మనస్సు మింగే మనస్సు. దేవునికి స్తోత్రం. అయ్యో, అన్ని ఇచ్చాడే, ఎన్నో కేకులు పెట్టాడే, నాకు ఎన్నో చాక్లెట్లు పెట్టాడే, ఎందుకు ఇది అడిగాడు, ఎందుకు ఇదే ఆశ కలిగింది, చెవిడు ముక్కోడిది అని బయటికి తీసాడా? లేదు, అలా ఉంటే నీకు మరలా ఇచ్చేది లేదు. నీ జీవితంలో యథార్థమైన మనస్సుతో నీవు దేవునిని ప్రేమించే అనుభవంలోనికి రావాలి. ఆమేన్. ఏ మనస్సు? యథార్థముగా మనస్సుతో నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఉంటే ఆ మనస్సు చూసినవాడు దేవునికి స్తోత్రం. నీ యథార్థతను చూసినవాడు దేవునికి స్తోత్రం. ఆ యథార్థతను చూసి, ఆ యథార్థమైన మనస్సును చూసి ఆయన నిన్ను ఆశీర్వదించకుండా ఉండలేడు. ఆ యథార్థత నీలో నా ప్రభువుకు చూపించగలిగితే, ఆ యథార్థమైన మనస్సు నీవు ప్రభువుకు చూపించగలిగితే, ఆయన ఉత్తర దిక్కుకు ఆజ్ఞాపిస్తాడు, తూర్పు దిక్కుకు ఆజ్ఞాపిస్తాడు, దక్షిణ దిక్కుకు ఆజ్ఞాపిస్తాడు, ఆయన పనమటి దిక్కుకు ఆజ్ఞాపించి నిన్ను ఆశీర్వదించగలిగిన శక్తిమంతుడు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆయనకేమీ తక్కువ కాలేదు. ఆయన ఎవరంటే, ఆయన ప్రియ దేవుని బిడ్డలారా, కొదువ లేనివాడు. భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే. ఆయనకు కొదువ అయి కాదు, నీ మనస్సు తెలుసుకోవటానికి, నీ యథార్థతను తెలుసుకోవటానికి ఆయన నిన్ను పరీక్షించినప్పుడు నీ జీవితంలో నీవు యథార్థమైన కుటుంబముగా, నీది యథార్థమైన మనస్సుగా ఆయన నిన్ను గుర్తిస్తే, ఆయన నీకు ఏ కొదవ లేకుండా సర్వ సమృద్ధిని నీ కుటుంబములో నీకు సమృద్ధిగా అనుగ్రహించగలిగిన శక్తిమంతుడు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభు. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచి
యేసయ్యా నీకు స్తోత్రము 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 స్తోత్రము. దైవమా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అట్టి యథార్థమైన మనస్సు నాకు కావాలయ్యా. అట్టి యథార్థమైన మనస్సు నేను కలిగి ఉండాలయ్యా. అయ్యా, అబ్రహాము మనస్సును నువ్వు చూసావు అయ్యా. ఇస్సాకును నీవు బలి తీసుకోవాలని కాదు, ఇస్సాకు రక్తమును నువ్వు తండ్రి చూసి ఆనందించే దేవుడవు కాదయ్యా. అబ్రహాము మనస్సును చూసి నువ్వు ఆనందించే దేవుడవు. అట్టి మనస్సు నాకు కావాలి, అట్టి సమర్పణ జీవితము నాకు కావాలి. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరు ఆ వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, అట్టి మనసుతో నేను సిద్ధపడాలి తండ్రి. అయ్యా, నిన్ను బట్టి నేను సంతోషించే అనుభవాలు కావాలి తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా, నిన్ను ప్రేమించే అనుభవాలు కావాలి. నిన్ను ప్రేమించి అయ్యా నీతో ఒక బంధము, నీతో ఒక అనుబంధము, అయ్యా నీతో ఒక సంబంధము నేను కలిగి జీవించాలి. అయ్యా, రావటము వెళ్ళటము సంబంధము లేని వ్యక్తి వలె కాకుండా ఒక సంబంధము కలిగి జీవించే అనుభవాలు నాకు అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. దైవమా నీకు స్తోత్రాలు. మన బంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. అలాగే వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములయ్యా, మహాగణుడా, మహిమాన్వితుడా, మీ అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీ దాసుని నిలబెట్టి అభిషేకించి మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ లోకంలో తండ్రి దేన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం ప్రభా. అయ్యా, నిన్ను బట్టి మేము సంతోషించువారిగా తండ్రి, నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించువారిగా మీరు మమ్మల్ని నిలబెట్టమని కోరుచున్నాం ప్రభా. అయ్యా, మీరు ఈ లోకముని ఎంతో ప్రేమించారు ప్రభా. మీరు అయ్యా మీ ప్రేమను ఎరిగిన వారిగా తండ్రి యేసయ్య, మిమ్మల్ని ప్రేమించు వారిగా మా ప్రేమను తండ్రి యేసయ్య క్రియల రూపముగా చూపించు వారిగా తండ్రి మీరు మమ్మల్ని నిలబెట్టమని కోరుచున్నాం ప్రభా. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. యథార్థమైన భక్తి మేము చేసేవారిగా ఉండాలి ప్రభా. నలుగురు ముందు నటించే భక్తులుగా మేము ఉండకూడదు ప్రభా. నామకార్థపు భక్తి మేము చేయకూడదు కానీ ప్రభా యేసయ్య, అననీయ సప్పీరాలైతే ప్రభా యేసయ్య ప్రభా ధనమును చూసి తండ్రి తమ యథార్థతను కోల్పోయారయ్యా. అట్టి స్థితిలో మేము ఉండకుండా ప్రభా యేసయ్య, అబ్రహాము ఏ విధముగా తండ్రి యథార్థమైన మనసుతో తండ్రి తన కుమారుణ్ణి ఇవ్వడానికి కూడా వెనకాడలేదు కదా ప్రభా. అట్టి విధమైనటువంటి యథార్థమైన భక్తి చేయడానికి, యథార్థమైన మనస్సు కలిగి తండ్రి యథార్థముగా తండ్రి మిమ్మల్ని ప్రేమించడానికి మీరు కృప చూపమని కోరుచు తండ్రి. వినటువంటి వాక్యాన్ని తండ్రి నూరంతలుగా తండ్రి ఒక్కొక్కరి హృదయాల్లో ఫలింప చేయమని కోరుచు మా ప్రాణాత్మ దేహములను మీ హస్తములకు సమర్పించుకొనుచు యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ లేచి నిలబడి మన అర్పణలు ప్రభువుకి అర్పించుకుందాం. ప్రభుదాసు ఒక పాట పాడతాడు, తదుపరి ముగింపు ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం.